శకునఫలం ఛానల్ కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరం వేలుకి చక్రాలు ఉంటే ఏం ఫలితం ఉంటుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ ని నిండు మనసుతో ఆదరిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మీరు ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ ని కూడా సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్తే, చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరం వేలుకి చక్రాలు ఉన్నవారు మంచి మేధావులు. వీరు తమ తెలివితేటలు ఆకస్మిక సంఘటనల మీద పెట్టకుండా ఆచితూచి వ్యవహరిస్తారు. తొందరపడి తమ తెలివిని బహిర్గతం చెయ్యరు. బుధ గ్రహ ప్రభావం వల్ల ప్రజల దృష్టికి గంభీరంగా కనిపిస్తారు. నిజానికి వీరు చాలా పిరికివారు. వీరికి ఏకాగ్రత తక్కువ. ఏదో ఒక వృత్తిని ఏకాగ్రతతో అలవరుచుకొని జీవించినచో రాణించగలుగుతారు. మాటి మాటికి వృత్తులు మార్చిన ఎందులోనూ రాణించలేరు. వీరి యొక్క ఊహలు దాత్తముగా ఉండుట వలన అందరూ అపార్థం చేసుకుంటారు. వీరి ఊహల వలన వీరే మోసపోతారు. సంఘం నుండి వెలివేయబడతారు కూడా. అందుకే వీరి ఊహాశక్తిని దుర్వినియోగం చేయకుండా రచయితలుగా స్థిరపడము అన్ని విధాలుగా శుభం. శుక్రబలము ఉండుట వలన వీరిలో సాహిత్య ప్రవృత్తి సంపూర్ణంగా ఉంటుంది. కేతు ప్రభావం వలన తాత్విక సంపదలోనూ ఉద్దండులే. కలత్రకారకుడగు శుక్రుడు బలంగా ఉండుట, కేతు బలము కలిసి రావటం వల్ల, తాత్విక జ్ఞానము ఉండటం వల్ల ప్రేమ వ్యవహారాలలో నిజాయితీగా ఉంటారు. వీరికి రాహువు బలం లేకపోవడము అదృష్టం వలన వర్ణాంతర వివాహాల జోలికి వెళ్లరు. ఈ జాతకులకు తృతీయ ఏకాదశములు సరిగా లేకపోవడం వలన తోబుట్టువుల విషయము ప్రస్తావన యోగ్యంగా లేదు. మాతృస్థానము బలంగా ఉంది. వీరికి వారసత్వం వల్ల, తల్లిదండ్రుల వల్ల మరియు సొంత టాలెంట్ వల్ల సంపద పొంది అభివృద్ధి పదంలో నడుస్తారు. బుధ బలము వలన వ్యవహారాలలో రాణిస్తారు. వీరికి చిటికెన వేలు వద్ద నుండి చక్కటి బుధ రేఖ ఉంటుంది. వీరిని ఎవరు కట్టుబాట్లలో ఉంచలేరు. తమదైన శైలిలో జీవించడానికి ఇష్టపడతారు. ఆరోగ్య విషయంలో కష్టాలు తప్పవు. జాగ్రత్త వహించడం మంచిది. చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరం వేలికి చక్రాలు ఉంటే ఏం ఫలితం ఉంటుందో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ని నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ ని కూడా సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో, మరో మంచి ముద్రలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ యోగి శ్రీనివాస్. నమస్తే.